యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ దేవుని వాక్కులు, దేవుని వాక్యాన్ని ఈ పూట మనము కాసేపు ధ్యానించుకుందాం. నిర్గమకాండములో 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకును విధేయులై ఆయన కట్టడాలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీకి కలిగిన ఏ వ్యాధి బాధలు రానివ్వను. ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు వాక్యములో నువ్వు దేవుణ్ణి ఎలా అనుసరించాలి, ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళటం కాదు, ఖచ్చితమైన నిర్ణయము నీలో ఉండాలి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధులను కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి. ఇది దేవుని నీకిచ్చిన స్థితి. ఆ స్థితిలో నీవు ఉన్నట్లయితే లోకము, ఐగుప్తి దేనికి సూచిస్తుందంటే లోకానికి సూచిస్తుంది. లోకములో కలగబోయేవి నీకు కలగవు. నువ్వు ఎవరిని అనుసరించాలి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. దేవుడి బిడ్డలు దేవునితోనే అనుసరించాలి, వాక్యముతోనే అనుసరించాలి, దేవుని నిబంధనతో మనం అనుసరించాలి. దేవుని కాదని వేరే ఆలోచనలో విధానములో వారు అనుసరించినట్లయితే లోకములో కలిగేవి ఈ వ్యక్తిలో ఖచ్చితంగా కలుగుతాయని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రభువు చెప్తున్నటువంటి విషయములో నీవు అనుసరించవలసిన పద్ధతులు ఇవి. ఆదికాండములో 30వ అధ్యాయం 23వ వచనములో ఏ స్థితిలో ఉన్నటువంటి ఈమె, 30వ అధ్యాయం 23, అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కానీ దేవుడు నా నిందను తొలగించను అని ఈమె స్థితి. ఒకప్పుడు రాహేలు స్థితి, పిల్లలు పుట్టరేమో, నా స్థితి ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో అని అనుకున్న కొన్నిసార్లు నాకన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వెనకొచ్చినటువంటి వారు వాస్తవానికి పిల్లలు కలిగి ఉన్నారు, నాకు పిల్లలు లేరు, ఎందుకు నాకు ఇలాగైందని దుఃఖించిన రోజులు ఉన్నాయి. కానీ దేవుని ఎదుట నా నిందను తొలగించాడు, నాకు పిల్లలు పుట్టరేమో అనుకున్నటువంటి స్థితిని, నా స్థితిని మార్చాడు. దేవుడు ఎప్పుడూ కూడా నమ్మదగినవాడు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునికి నీ హృదయం ఇవ్వాలి. అందుకే చెప్తున్న మాట, ముందు ఆయన వాక్యమును శ్రద్ధగా విని ఆయన కట్టడాలు, ఆయన విధులు, ఆయన అనుసరించే విషయంలో మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా నడుచుకోవాలని వాక్యం చెప్తున్నమాట. మనము మొదటి సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాం. 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము కలిగిన దేవుణ్ణి సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడగు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగెను. చాలు. ఇక్కడ గమనించినట్లయితే సౌలు ఒకగానొక సమయంలో
ఈ ప్రజలందరూ కూడా అంతటి గొలియాతును చంపటానికి వణికిపోయి ఆ స్థితిలో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఉండగా దేవుడు బలముతో, దేవుడు జీవము కలిగిన దేవుని సన్నిధిలో దావీదుని నిలవబెట్టి ఇశ్రాయేలు నుండి ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఫిలిష్తీయులను చంపి హతమార్చినటువంటి స్థితి. కానీ దావీదు మీదే విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితులు. మంచి చేశాడు, మేలు చేశాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజల ప్రకారముగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలోంచి, ఆ స్థితిలో నుంచి దావీదు ఎన్నో వాళ్ళ పట్ల చేసి ఉండగా ఆ రాజే విరుచుకుపడుతున్నప్పుడు ఇక్కడ అంటున్నారు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడైనటువంటి ఎంతటి వాడు వారిని చంపిన ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వాని బహుమతి ఏమాయనని అతని యందు నిలిచి ఇదిగో అతన్ని అడుగుతున్నారు. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి దావీదు ఎంతో మేలు చేశాడు. దావీదు అడుగుపెట్టిన స్థలమల్లా కూడా అతనికి అప్పము చెల్లించటమే కాదు, అతనికి భయపడ్డారు, లోబడి ఉన్నారు. కానీ ఒక స్థితి వచ్చింది. ఒక స్థితి ఎలా ఉన్నదంటే, ఆయన చేత మేలు పొందినటువంటి వారే తిరగబాటు చేసేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి రీతిగా అక్కడ నిలవబడి మాట్లాడుతున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిని మార్చి, ఆ స్థితిని తొలగించి నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచగలిగిన వాడు. మనుషులు తోసివేయచ్చు, మనుషులు నిందించవచ్చు, నీ మీద లేనిపోయిన అబద్ధములు చెప్పచ్చు. కానీ ప్రభు నమ్మదగిన వాడు. ఆయన నీతి న్యాయమును జరిగించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. వాక్యం చెప్తున్న మాట, ఇదిగో ఏ స్థితిలో ఉన్నావో, నేను ఇతరులకు ఎన్నో మేలు చేశాను, లేకపోతే నేను ఎంతో ఉపయోగపడ్డాను, లేకపోతే నేను నా వలన వాళ్ళు అనే కొన్ని విషయాలు స్థితిలో ఉన్న ఆ స్థితిగతుల్లో నుంచి ఆయన విడిపించి నడిపించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. యెహోషువ గ్రంథములో 5వ అధ్యాయములో 9వ వచనం, 5వ అధ్యాయము 9వ వచనములో యెహోషువ గ్రంథములో, అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తి అవమానము మీ మీద నుండి నుండకుండా దొర్లివేసి ఉన్నాను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తి అవమానము మీ మీద నుండి దొర్లివేసి ఉన్నానని చెబుతున్నాడు. ఏ అవమానాలు, ఏ నిందలు ఉన్నాయో వాటినన్నిటిని నేను తొలగిస్తాను, అది దొర్లిపోతే. యెహోషువతో చెప్తున్న మాట, యెహోషువతో నేను అందుచేత నేటి వరకు ఇదిగో వాక్యము చెప్తున్న మాట, రాయబడినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నారో వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఆ స్థితి నుండి నేను లేపుతాను, ఆ స్థితిని యొద్ద నుండి తొలగిస్తాను. సామెతల గ్రంథములో 20వ అధ్యాయము 30వ వచనములో మనం చదివితే, గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి ఇదిగో చెడుతనమును తొలగించను, చెడుతనము తొలగించను. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించను. ఒకవేళ దెబ్బ తిన్నావేమో, అవమానాలు, నిందలు పడి ఉండి నీ హృదయమును గాయపడి ఉన్నటువంటి అనుభవాలలో ఉన్నా, వాటి నుండి, ఆ స్థితి నుండి తొలగిస్తున్నాడు ఆయన. ఆ చెడుతనాన్ని తొలగించేసి, ఈ దెబ్బ తినటానికి, ఇదిగో ఈ గాయపడటానికి ఎందుకు కారణం అంటే చెడుతనం కొన్నిసార్లు కొన్ని దెబ్బలు తగలటానికి కారణం. ఆ చెడుతనాన్ని తొలగించి నీ గాయములు కట్టువాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు. అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయం 24వ వచనములు మనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 24వ వచనం,
మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యం కనుక దేవుడు మరణము వేదనను తొలగించి ఆయనే లేపును. చూసారా, మరణము ఆయనను బంధించుట అసాధ్యం, దేవుడే మరణ వేదనలో తొలగించి ఆయన వారిని లేపును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ వేదనలో నుంచి ఆయన లేపగలిగిన వాడు, తీసివేయగలిగిన వాడు, చెడుతనాన్ని తీసివేసి గాయములు కట్టగలిగిన వాడు. ఇదిగో ఐగుప్తిలో అవమానాలు, నిందలు, వాటిని దొర్లించగలిగిన వాడు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, నీ దగ్గర మేలు పొందుకున్న వారు నీ మీదే శత్రువులాగా లెగిసినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నటువంటి వారిని తొలగించగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఈరోజు ప్రభునందు వాక్యం చెప్తున్న మాట, నీవు ఆయన మాటలు, ఆయన మీ దేవుడైన యెహోవా వాక్యము శ్రద్ధగా విను, న్యాయముగా అనుసరించు. ఇదిగో నువ్వు తెలుసుకొని ఆయన కట్టడాలను, ఆయనను, విధులను అనుసరించి నడుచుకో. వీటినన్నిటి నుంచి దేవుడు తొలగిస్తాడు. దేవునికి నీ హృదయం ఇవ్వు. నీ హృదయములో దేవునికి చోటిచ్చినట్లయితే ఆయనే ప్రతి కార్యములు నీ పట్ల జరిగించి ఆయన కృపలో జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపా, దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఈ ఉదయకాలమే మీ కట్టడాలు, మీ విధులు అనుసరించి నడుచుకునే విషయమును ఎక్కడ కృంగిపోయి ఉన్నారో ఆ స్థితి నుంచి తొలగించండి. ఎక్కడ మరణకరమైన పరిస్థితులు కనపడుతున్నాయో ఆ స్థితి నుంచి తొలగించండి. ఏ నిందలు, అవమానాలు మధ్యలో ఉన్నారో ఆ స్థితి నుంచి తొలగించండి. ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా ఆ చెడుతనాన్ని తొలగించి, మరణమును తొలగించి, జీవ పునరుద్ధానమును మీ సన్నిధిలో ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొని క్రీస్తునందు నిలిచి పరిపూర్ణమైన జీవితము జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.